హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను డాక్టర్ సుజాత వెల్లంకి. మీరు కనుక ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చుతుంది అని ఆశిస్తూ, సంతానలేమి సమస్యతో బాధపడుతున్నప్పుడు, సంతానం కలగటానికి చాలా చోట్లకి ట్రీట్మెంట్స్కి వెళ్ళినప్పుడు కారణం చెప్పట్లేదండి, అన్ని రిపోర్ట్స్ బాగున్నాయి అంటున్నారండి, ఎక్కడ ఏమీ ప్రాబ్లం లేదు, అయినా మేము కన్సీవ్ అవ్వట్లేదు అని అంటూ ఉంటారు. దీన్ని వివరణ లేని వృందత్వం లేదా అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాం. ఈరోజు ఈ వీడియోలో ఈ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ కానీ ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని మీరు ఎట్లా ఈజీగా ఆ పేరెంట్హుడ్ జర్నీలోకి వెళ్ళగలుగుతారు, ఆ స్టెప్స్ క్రాస్ చేయటానికి ఉన్న 4 ఇంపార్టెంట్ సీక్రెట్స్ ఏంటో చెప్తాను. సో ఈ సీక్రెట్స్ ఏంటి అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మీకు అసలు అది అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అయినా లేకపోతే కారణం ఉండి మీరు గుర్తించలేకపోతున్నారా? అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అని ఎప్పుడు అంటామంటే, వివరణ తెలియట్లేదు, కారణం తెలియట్లేదు అనేది ఎప్పుడు చెప్తూ ఉంటామంటే, భార్యాభర్త రెగ్యులర్గా కలుస్తున్నారు, ఆడవారిలో పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయి, 28 to 30 days సైకిల్, ట్యూబ్స్ బాగున్నాయి, లైనింగ్ పొర బాగుంది, గర్భసంచిలో ఎటువంటి గడ్డలు లేవు, మగవారిలో స్పర్మ్ కౌంటు, కదలికలు, ఆకారాలు అన్నీ మంచిగా ఉన్నాయి, వీళ్ళు ఒక 1 year వరకు ప్రయత్నం చేసినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఎటువంటి హార్మోనల్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ సమస్యలు, నీటి బుడగల సమస్యలు ఇటువంటి ఏమీ లేవు, అయినా కూడా ప్రెగ్నెన్సీస్ రావట్లేదు అంటే అన్నీ బాగుంటే ఎగ్ స్పర్మ్ రెండు చక్కగా వెళ్ళి కలవాలి. ఆ కలిసే ప్రాసెస్లో ఎక్కడో అడ్డంకులు ఏర్పడుతుంది. న్యాచురల్గా ఒక 1 year ట్రై చేసిన తర్వాత 85% మంది కన్సీవ్ అయిపోతుంటారు, మిగిలిన 15% మందికి సంతానలేమి సమస్య ఉంటుంది. సో వీళ్ళు 1 year ట్రై చేసినా కూడా ప్రెగ్నెన్సీస్ రావట్లేదు. ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ సీక్రెట్ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది, మీకు అసలు అది అన్ఎక్స్ప్లెయిన్డేనా లేదా ఏమైనా థైరాయిడ్ సమస్య ఉందా, ఇటువంటిది ఫస్ట్ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెండో మోస్ట్ ఇంపార్టెంట్ సీక్రెట్ ఏంటంటే, ఈ స్టెప్ క్రాస్ చేయాలి అంటే కాజెస్ అన్నీ బాగున్నట్టుంటాయి, కానీ మీ డైట్ హ్యాబిట్స్ కానీ మీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కానీ సరిగ్గా నిద్రపోవట్లేదు, కౌంట్ మనం టెస్ట్ చేసినప్పుడు బాగుండొచ్చు, భార్యాభర్త కలిసే రోజు కదలికలు తక్కువగా ఉన్నాయి, సో ఆ స్పర్మ్ ఎగ్ వరకు రీచ్ అవ్వట్లేదు, ఇటువంటి సమస్యలు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక్క స్టెప్ మీరు ముందుకు వెళ్ళాలి, ప్రొసీడ్ అవ్వాలి అని అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? మీ యొక్క లైఫ్ స్టైల్ చేంజెస్. దీంట్లో ఏం చేస్తాం, అన్నీ బాగానే తింటున్నాం, చక్కగా పడుకుంటున్నాం, బ్యాలెన్స్డ్ డైట్, కరెక్ట్ ఫుడ్ ఏంటి అనేది చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మీకు చాలా వీడియోస్ అవైలబుల్గా ఉంటాయి, కానీ అది ప్రాపర్ గైడెన్స్ తోటి మీరు ఏం ఫుడ్ తీసుకుంటున్నారు, అది కరెక్టేనా, సరైన టైంకి తీసుకుంటున్నారా లేదా, ఆ బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఎంత ఇంపార్టెంటో, కనీసం రోజుకి 45 నిమిషాల పాటు ఏదో ఒక రకమైన ఫిజికల్ యాక్టివిటీ, వాకింగ్ అవనండి, రన్నింగ్ అవనండి, జాగింగ్ అవనండి, యోగా అవనండి, డాన్సింగ్ అవనండి, ఏదో ఒక రకంగా ఒక 45 minutes మీకు ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండేలా చూసుకోండి. రోజు కనీసం 8 గంటలు నిద్ర ఉండేలా చూసుకోండి. సో చాలామంది హ్యాబిట్స్ ఉండొద్దు, చెడు అలవాట్లు ఉండొద్దు అన్నప్పుడు మాకు ఏ హ్యాబిట్స్ లేవు అంటారు. సో గుడ్ బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఒట్టి స్మోకింగ్, ఆల్కహాలే కాదు, లేట్ నైట్గా పడుకోవటం, 12 దాటే వరకు ఉండటం, లేట్గా భోంచేయటం, అర్ధరాత్రి మధ్యలో లేచి తీసుకుని తినటము, ఇట్లా జంక్ ఫుడ్స్ తినే అలవాటు ఉండటం, స్వీట్స్ ఎక్కువ తినేయటం, కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగటం, ఇవి కూడా మనం బ్యాడ్ హ్యాబిట్స్లోకి పరిగణలోకి తీసుకోవాలి. సో ఇటువంటి మార్పులు లైఫ్ స్టైల్లో చేసుకుంటున్నప్పుడు మీకు ఆ ఫస్ట్ స్టెప్ క్రాస్ చేసి ఆ కరెక్షన్ వల్ల ఆ ఎగ్ స్పర్మ్ తయారీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ మీరు అక్కడ ఇవ్వగలుగుతారు కనుక మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి. సో నెక్స్ట్, సో డయాగ్నోసిస్ ఏంటి అనేది తెలుసుకున్నారు. సెకండ్ స్టెప్ ఏంటి అంటే మీ యొక్క లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్నారు. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఎంతకాలం వరకు ట్రై చేయాలి, అంతా బాగానే ఉంది కదా, ఇంకో 2 ఏళ్ళు ఆగుదాం, 3 ఏళ్ళు ఆగుదాం, 4 ఏళ్ళు ఆగుదాం. కొంతమంది చాలా లేట్గా ట్రై చేసుకుంటానే ఉన్నప్పుడు ఒక 16-17 years వరకు కూడా అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీతో ప్రెగ్నెన్సీస్ కలగట్లేదని
వచ్చే వాళ్ళని చూస్తూ ఉంటాం. సో ఎంతకాలం వరకు న్యాచురల్గా ఎంతకాలం వరకు ప్రయత్నం చేయొచ్చు? సో నేను చెప్పినట్టుగా ఫస్ట్ సంవత్సరంలో 85% మంది కన్సీవ్ అయిపోతారు. 2 ఇయర్స్లో మీరు నమ్మండి 95 to 98% మంది కన్సీవ్ అయిపోతారు. సో 2 ఇయర్స్లో మీరు కన్సీవ్ అవ్వట్లేదు, కరెక్ట్గా ట్రై చేయాలి. భార్యాభర్త రెగ్యులర్గా కలుస్తూ ఉండాలి. ఆ ఎగ్ రిలీజ్ అయ్యేటప్పటికి మిస్ అవ్వకూడదు. ఎటువంటి ప్రాణాలు ఆ రోజు వరే మనం కలవలేదు అని అట్లా కనీసం 24 months మీరు కరెక్ట్గా రెగ్యులర్గా ట్రై చేసిన తర్వాత 95 to 98% మంది కన్సీవ్ అయిపోతారు. 2% ఎవరైతే కన్సీవ్ అవ్వరో వాళ్ళకి ప్రాబ్లం ఉన్నట్టు అర్థం. సో ఆ ప్రాబ్లం ఏంటి అనేది తెలుసుకోవాలి అన్నప్పుడు సో మీరు అక్కడ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అవసరం ఉంటుంది. సో ఆ 2% మందికి ఉండే ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి? ఈ ట్రీట్మెంట్స్ అనేవి ఎగ్ రిలీజ్ అవ్వటానికి మెడికేషన్స్ ప్రూపెన్ ఇవ్వచ్చు, ఐయుఐ ప్రాసెస్ లాగా చేసుకోవచ్చు, ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరం పడవచ్చు, టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్కి. కొంతమందికి ఎటువంటి ప్రాబ్లము కనపడినప్పుడు లాప్రోస్కోపీ చెక్ చేస్తే దాంట్లో ఎండోమెట్రియోసిస్ సమస్య కనపడవచ్చు. గర్భసంచి లైనింగ్ పొర ఎలా ఉంది అని పరీక్ష చేసినప్పుడు దాంట్లో ఎండోమెట్రియల్ ఇన్ఫెక్షన్, పాలిప్స్ ఇటువంటివి కూడా గుర్తిస్తూ ఉంటాం. సో ఈ 2% మందిని మనం పరీక్షలు చేసుకుని లాప్రోస్కోపీ కానీ గర్భసంచి లైనింగ్ లోపల ఎలా ఉంది అని హిస్టోస్కోపీ ప్రొసీజర్ కానీ ఇటువంటివి చేసుకున్నప్పుడు 100 మందిలో కనీసం 60 నుంచి 70% మంది వరకు ఏదో ఒక ప్రాబ్లం ఐడెంటిఫై అవుతుంది. సో ఇక్కడ కూడా ప్రాబ్లం ఐడెంటిఫై అవ్వని వాళ్ళు మాత్రమే ఐవీఎఫ్తో పాటు ఐసిఎస్ఐ ఇక్సీ ప్రొసీజర్ హెల్ప్ అవుతుంది. ఎందుకంటే కొంతమందికి గుడ్డుల పైన ఉన్న షెల్ ఏదైతే ఉంటుందో అది కొంచెం మందంగా ఉండొచ్చు. ఆ స్పర్మ్ లోపలికి చొచ్చుకోవటానికి వెళ్ళే శక్తి అంతగా సరిపోకపోవచ్చు. అటువంటి వాళ్ళల్లో ఎటువంటి సమస్యలు లేకపోయినా ఎటువంటి రకమైన ట్రీట్మెంట్స్ తీసుకున్నా ఎంత కాలం న్యాచురల్గా ట్రై చేసినా ప్రెగ్నెన్సీస్ వాళ్ళకి రావటానికి కష్టమయ్యే అవకాశాలు ఉంటాయి, కొంచెం ఇబ్బందులు ఏర్పడవచ్చు. కనుక ఇక్సీ చేసినప్పుడు చాలామంది చాలా ట్రై చేస్తూ ఉంటారు. మనం ఐవీఎఫ్ ఇక్సీ చేయడానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఎగ్స్ తీసి మంచిగా ఒక 10 eggs వచ్చినాయి, ఎంబ్రియోస్ చేస్తే 10కి 10 ఎంబ్రియోస్ వచ్చేస్తాయి వీళ్ళకి. అక్కడ మనకి తెలిసిపోతుంది వీళ్ళకి ఈ ఎగ్ స్పర్మ్ కలిసే ప్రాసెస్లో బ్లాక్ ఉంది అని. ఐసిఎస్ఐ ప్రాసెస్ వలన వీళ్ళకి మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంది. సో న్యాచురల్గా ప్రయత్నం చేయండి, 2 సంవత్సరాలు కరెక్ట్గా ప్రయత్నం చేయండి, ప్రాపర్ ఎఫర్ట్ పెట్టండి. ప్రెగ్నెన్సీస్ రావట్లేదు, ఎందుకు రావట్లేదు? మీ ఫర్టిలిటీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి లాప్రోస్కోపీ కానీ హిస్ట్రోస్కోపీ కానీ అవసరమా, ఐసిఎస్ఐ ప్రొసీజర్ అవసరమా అనేది చూసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎక్కువ కాలం డిలే చేయొద్దు మీ యొక్క ఫర్టిలిటీ జర్నీ. సో రిపీటెడ్గా హాస్పిటల్కి వెళ్ళాలి లేదా మెడిసిన్స్ వాడాలి, సరే ఒక 2 నెలలు గ్యాప్ ఇద్దాం, మళ్ళీ స్టార్ట్ చేద్దాం, మళ్ళీ గ్యాప్ ఇద్దాం, మళ్ళీ స్టార్ట్ చేద్దాం. సో మళ్ళీ మీరు స్టార్టింగ్ నుంచి మొదలెడుతూ ఉంటారు. మీ యొక్క ఫర్టిలిటీ జర్నీ అనేది 1 year ఆర్ మ్యాక్సిమం 2 yearsలో కంప్లీట్ అయిపోయేలాగా చూసుకోండి. న్యాచురల్ ప్రాసెస్లో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటే ఫస్ట్ 2 yearsలో హైయెస్ట్ సక్సెస్ రేట్స్ ఉంటాయి. కాబట్టి ఆ ప్రయత్నాన్ని డిలే చేసుకోకుండా ప్లాన్ చేసుకోండి. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ, వివరణ లేని రంధ్రత్వం ఉన్నప్పుడు మీకు అసలు ఉన్న కండిషన్ నిజంగా అన్ని రిపోర్ట్స్ బాగుండి మీకు ప్రెగ్నెన్సీస్ రావట్లేదా, మీరు రెగ్యులర్గా కలుస్తున్నా కూడా మీకు ప్రెగ్నెన్సీస్ రావట్లేదా అనేది ఒకసారి చూసుకోండి. లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోండి. ఎంతకాలం వరకు న్యాచురల్గా ట్రై చేయాలి? ఒక 2 years వరకు పర్ఫెక్ట్గా న్యాచురల్గా ట్రై చేయండి. అక్కడి వరకు అవ్వలేదు అన్నప్పుడు 4th ఇంపార్టెంట్ థింగ్, ట్రీట్మెంట్స్కి వెళ్ళటానికి వెనకాడొద్దు. ఒక్కసారి ఒక ఒపీనియన్ తీసుకోండి. మీ యొక్క అపాయింట్మెంట్లో మీకున్న కండిషన్ మీరు అన్నీ కరెక్ట్గా పాటిస్తున్నారా లేదా చూసుకోండి. అన్నీ కవర్ చేసి 2 years వరకు ట్రై చేసినప్పుడు ట్రీట్మెంట్స్ వైపు ఒక ఆలోచన పెట్టుకోండి. Hope you like this video. Thank you very much for watching, and if you have not subscribed, please do subscribe to my channel.